బీహెచ్ నాలెడ్జ్ మనకి కేవీఎస్, ఎన్వీఎస్ సంబంధించినటువంటి జాబ్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలాంటి వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ కొట్టండి. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ కొట్టినట్లయితే మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయన్నమాట. ఒకసారి ఫీ అనేది చూసుకోండి. అండ్ ఎవరైతే పీజీటీ, టీజీటీ అండ్ లైబ్రరీ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో 2000 అనమాట. ఒకవేళ మీరు ఉమెన్ క్యాండిడేట్ అయితే ₹500 అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదువుకోండి. చదువుకున్న తర్వాత కిందికి రండి. కిందికి వస్తే అండ్ ఇక్కడ చూడండి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ కొట్టండి. టిక్ కొట్టి క్లిక్ హియర్ ప్రొసీడ్ అని కొట్టండి. క్లిక్ హియర్ ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుందన్నమాట. మీ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అండ్ ఆ తర్వాత ఐడెంటిటీ టైప్ అనమాట. అంటే ఐడెంటిటీ సంబంధించినటువంటి ఏదైనా ఒక కార్డు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. అండ్ ఆధార్ కార్డ్ వల్ల అయితే ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ అని చెప్పేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. లేదనుకుంటే పాన్ కార్డు, పాస్పోర్టు, రేషన్ కార్డు, సో ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే కన్ఫర్మ్ పర్సనల్ డీటెయిల్స్, మళ్ళీ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆ తర్వాత జెండరు ఇవన్నీ కూడా మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీ ప్రజెంట్ ఎక్కడ ఉంటారో ఆ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా. అండ్ ఆ తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ అనమాట. కమ్యూనికేషన్ అడ్రస్ సంబంధించి మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకేనా. మళ్ళీ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్ అనమాట. మళ్ళీ కింద మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వర్క్ అవుతుందో అదే ఈమెయిల్ ఐడి, అదే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎందుకంటే వాటికి ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి ప్రజెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ రెండు ఒకటైతే ఈ బాక్స్ అనేది టిక్ కొట్టండి. ఓకేనా. అండ్ ఆ తర్వాత కిందకి రండి. ఆ తర్వాత పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, 2 సార్లు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అండ్ ఆ తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ క్వశ్చన్లో ఒకటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. వాట్ యువర్ ఫేవరెట్ కలరు అండ్ ఈ ఆన్సర్ అనేది ఇక్కడ రాయండి. ఓకేనా. అండ్ ఆ తర్వాత వచ్చేసింది ఇక్కడ క్యాప్చా అనేది ఉంటుంది. ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టండి. అండ్ సబ్మిట్ కొట్టిన తర్వాత రివ్యూ పేజ్ అనేది వస్తుంది. మీరు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవన్నీ కూడా మీకు కనపడతాయి అనమాట. ఓకేనా. అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మై నేమ్ ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఫాదర్ నేమ్ చెక్ చేసుకోండి, మదర్ నేమ్ చెక్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోండి, జెండర్ చెక్ చేసుకోండి, అడ్రస్ చెక్ చేసుకోండి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి రెండు కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ బాక్స్లన్నీ టిక్ కొట్టేసి కింద ఉంది కదా ఐ అగ్రీ ఉంది కదా, ఐ అగ్రీ బాక్స్ మీద టిక్ కొట్టండి. టిక్ కొట్టిన తర్వాత సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ వెరిఫై మొబైల్ నెంబర్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ ఇక్కడ చూడండి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఈ ఎల్లో బాక్సెస్ ఉన్నాయి కదా, ఇందులో ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ కొట్టండి. సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ కంప్లీట్ ప్రొఫైల్ అనమాట. క్యాండిడేట్ ప్రొఫైల్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ ప్రొఫైల్ మీద క్లిక్ కొట్టండి. కంప్లీట్ ఫామ్ మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, ప్రొఫైల్ సబ్మిషన్ ఈ 4 ఉంటే ఈ 4 డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ బాక్స్ మీద క్లిక్ కొట్టండి. పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఆ తర్వాత మీ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ ఓబీసీ, నాన్ క్రిమిలియర్ సెలెక్ట్ చేస్తున్నాను. మీది ఏదైతే కేటగిరీ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కన్ఫర్మ్ కేటగిరీ అడుగుతుంది. అప్పుడు కూడా మీరు మళ్ళీ అదే కేటగిరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డా నో అని పెట్టండి. అండ్ ఆ తర్వాత కిందిది కూడా నో అని పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత కిందికి రండి. కిందికి వస్తే మీరు ఎక్స్ సర్వీస్ మెన్ నో పెట్టేసేయండి. అండ్ ఆ తర్వాత కిందిది కూడా నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయండి. మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తారా, కేవీఎస్లో కానీ ఎన్వీఎస్లో కానివ్వండి, నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయండి. ఒకవేళ మీరు ఏదైనా కాంట్రాక్ట్ చేసి ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఏదైనా గవర్నమెంట్ బాడీలో పనిచేస్తారా నో అని పెట్టేసేయండి. అండ్ కిందికి రండి. కింద వచ్చేసినంత మీరు ఎన్వీఎస్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తారా నో పెట్టేసేయండి. నాట్ అప్లికబుల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ విజిబుల్ ఐడెంటిఫై మార్క్స్ అనేది ఇక్కడ చూడండి. అండ్ మీ పుట్టుమచ్చ సంబంధించి ఒక డీటెయిల్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్ అనమాట. అండ్ సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెట్టండి. ఆ తర్వాత కింద క్యాప్చా అనేది ఎంటర్ చేయండి.
అండ్ ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ కొట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయమని వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ అప్లోడ్ మీద క్లిక్ కొట్టండి. అండ్ ఇక్కడ చూడండి మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేది ఇందులో అప్లోడ్ చేయండి. అండ్ 2 డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. అండ్ ఎస్ కొట్టండి. అండ్ క్లోజ్ అనమాట. క్లోజ్ తర్వాత కిందికి రండి. అండ్ మీ డీటెయిల్స్ అన్ని, మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా మరోసారి చూపిస్తుంది. ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ అన్ని బాక్సులు కూడా క్లిక్ కొట్టండి. మై నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ, పర్సనల్ డిసేబిలిటీ సంబంధించి, అడ్రస్ సంబంధించి, ఫోటో సిగ్నేచర్ సంబంధించి అన్ని బాక్సులు కూడా కొట్టేసి చెక్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ ఉంది కదా, ఈ బాక్స్ మీద క్లిక్ కొట్టండి. ఆ తర్వాత ఫైనల్ ప్రొఫైల్ సబ్మిషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ కొట్టండి. ఎస్ కొట్టండి. ఇక్కడ ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ డీటెయిల్స్, ఎస్ కొట్టండి. ఎస్ కొట్టేస్తే మీ ప్రొఫైల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ అయిపోతాయి. ఆ తర్వాత కంప్లీట్ ప్రొఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ గెట్ ఓటీపీ మీద క్లిక్ కొట్టండి. సబ్మిట్ గెట్ ఓటీపీ మీద క్లిక్ కొట్టేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఈ బాక్స్లలో ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కొట్టండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై అయిపోతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టే మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ అయిపోయాయి. అండ్ మీ రిజిస్ట్రేషన్ ఫాము, ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ అయిపోయి ఇప్పుడు మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకోవడానికి అప్లై నౌ మీద క్లిక్ కొట్టండి. అప్లై నౌ మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు 5 రకాల అప్లికేషన్స్ అనేవి కనపడతాయి అనమాట. ఫస్ట్ది అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అనమాట. అండ్ ఆ తర్వాత నాన్ టీచింగ్ అనమాట. ఆ తర్వాత పీజీటీ అనమాట. అండ్ ఆ తర్వాత టీజీటీ అనమాట. ఆ తర్వాత పీఆర్టీ అనమాట. అండ్ మీరు ఏ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ జాబ్ మీద అప్లై అని కొట్టేసి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను లైబ్రరీ సంబంధించి అప్లై చేస్తున్నాను కాబట్టి, అండ్ ఇక్కడ చూడండి టీజీటీ మీద క్లిక్ కొడుతున్నాను. ఆ తర్వాత ఎస్ మీద క్లిక్ కొట్టండి. ఎస్ మీద కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ ఇక్కడ చూడండి అప్లై ఫర్ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ వచ్చేసినట్లయితే కిందికి రండి. లాస్ట్లో టీజీటీ లైబ్రరీ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టే మీ క్వాలిఫికేషన్ అనేవి ఫుల్ఫిల్ అయ్యాయా, ఎస్ మీద క్లిక్ కొట్టండి. ఆ తర్వాత మీడియం ఆప్షన్ ఫర్ టైర్ 1, మీరు టైర్ 1 ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, నేను తెలుగు అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ మీరు రెండింటికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా, ఒకదానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా, నేను 2 కూడా సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ సంబంధించినటువంటి నేను తెలుగు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా, ఎస్ పెట్టండి. అండ్ వర్కింగ్ నాలెడ్జ్ హిందీ ఉందా, ఎస్ పెట్టండి. అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉందా, ఎన్విఎస్ కానివ్వండి, కేవీఎస్లో కానివ్వండి. అండ్ నో ఎక్స్పీరియన్స్ అని పెట్టేసేయండి. ఓకేనా. అండ్ ఆ తర్వాత కింద క్యాప్చా అనేది ఉంటుంది, ఈ క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది చూడండి, పాస్డ్ అని పెట్టండి. అండ్ ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కోర్స్ అనేది మీరు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ సైన్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ చాలామందికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది కనపడట్లేదు కాబట్టి లాస్ట్లో అదర్స్ ఉంది కదా, అదర్స్ సెలెక్ట్ చేసుకుంటే పక్కన ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది ఎంటర్ చేయండి. మీ యూనివర్సిటీ కనపడకపోతే ఇదే పని చేయాలన్నమాట. అండ్ రిజల్ట్ మోడ్ పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. టోటల్ మార్క్స్ అన్ని మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేసి ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది వస్తుంది. సబ్జెక్ట్స్ వచ్చేసి లైబ్రరీ సైన్స్ అనేది పెట్టండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. అండ్ టెట్ సంబంధించి అడుగుతుంది, నో అని పెట్టేసేయండి. క్యాప్చా అనేది ఎంటర్ చేయండి, మనకి టెట్ అవసరం లేదు. అండ్ ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి, వేసి కొట్టండి. డీటెయిల్స్ అన్నీ కనపడతాయి అన్నమాట. మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవన్నీ కూడా కనపడతాయి. అండ్ ఓకే, అండ్ ఇక్కడ చూడండి అప్లై ఫర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. సీటెట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఐ అగ్రీ ఉంది కదా, ఈ బాక్స్ కూడా టిక్ కొట్టండి. ఆ తర్వాత ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ దీని మీద క్లిక్ కొట్టాల్సి ఉంటుంది. ఆర్ యూ సబ్మిట్, ఎస్ అని కొట్టండి.
అండ్ ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఇలాంటి పేజ్ అనేది వస్తుందనమాట. పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీ 2000 అనేది ఉంటుంది. పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీ 2000 ఉంది కదా, ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఓకే కొట్టండి. పైన కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ బాక్స్ కొట్టండి. బిల్ డెస్క్ అనేది ఉంటుంది కదా, ప్రొసీడ్ టు పేమెంట్. అండ్ ఇక్కడ చూడండి, మీ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా పే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, యూపీఐ కొట్టేస్తే మీకు క్యూఆర్ కోడ్ అనేది కనపడుతుంది. షో క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసేసి మీరు 2000 అనేది పే చేయొచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ అనమాట. అండ్ ఈ రకంగా మీరు కేవీఎస్ ఎన్వీఎస్ సంబంధించినటువంటి టీజీటీ, పీజీటీ, లైబ్రరీ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.